బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం సమీపంలో 2 లారీలు ఢీకొన్నాయి. 3 ప్రాణాలు కోల్పోయారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కురుగుంట దగ్గర ఈ ఘటన జరిగింది. ఆగి ఉన్న సిమెంట్ లారీని ఐషర్ వెహికల్ ఢీకొట్టింది. మృతి చెందిన 3 కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెట్టిక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, అయితే ఈ ప్రమాదం ఏ సమయంలో జరిగింది? అలాగే ప్రధాన కారణం ఓవర్ స్పీడా, మరి ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, అనంతపురం జిల్లా కురుగుంట సమీపంలోనే కూర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది భావిస్తున్నారు. అధిక వేగం, నిద్రమత్తు కారణంగా, పొగమంచు నిద్రమత్తు కారణంగా భారీ యాక్సిడెంట్ జరిగిందని తెలుస్తుంది. అక్కడికక్కడే 3 మృతి చెందడంతో మరొకరు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ నలుగురు కూడా ఎవరైతే గాయపడ్డారో, మరణించారో నలుగురు కూడా కర్ణాటక రాష్ట్రం హిరియాల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీళ్ళంతా కూడా డైలీ లోడుతో వెళ్లే రైతుల లోడుతో వెళ్లేవారు. తిరిగి ఖాళీ ఉన్న సమయంలో ఆగి ఉన్న లారీని పంచర్ కావడంతో ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఘటనా స్థలంలోనే 3 చనిపోయారు. రాత్రి కావడంతో ఆలస్యంగా ఘటన వెలువచ్చింది. పోలీసులు కూడా లేట్ గా స్పందించడంతో ఉదయం గాయపడ్డ వ్యక్తిని కూడా హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 3 మృతదేహాలు కూడా పోస్ట్ మార్టం నిమిత్తము ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. వీళ్ళ 3 నలుగురిది కూడా లారీని ఎందుకు ఆపారు, పంచర్ అవడం వల్ల ఆపారు, లేదా వేరే కారణాలు ఉన్నాయి కూడా అన్న కారణాలు కూడా దర్యాప్తు చేస్తారు. ఏదైనా సరే ముఖ్యంగా లారీలు రోడ్డు మధ్యలో ఆపడం వల్ల పెద్ద ప్రమాదాలు జరుగుతున్న ఈ సంఘటనలు చూస్తే మాత్రం ఇవన్నిటిని కూడా జాగ్రత్త కూడా స్థానికులు కూడా కోరుతున్నారు. ప్రియా. రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.